కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారు. భారీ ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి ఆరోపణలు గతం నుంచి కూడా ఉన్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు ద్వారంపూడి మీద కానివ్వండి లేదా వైసీపీ నేతల మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టు పరిశీలనకు వెళ్ళాడో రెడ్ హ్యాండెడ్గా అక్కడ రేషన్ బియ్యాన్ని అయితే పట్టుకోవడం జరిగింది. విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేసినటువంటి బియ్యం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేయటం, అక్కడ అధికారుల మీద కూడా మండిపడటం జరిగింది. ఒక రకంగా ఈరోజు రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసిన వాళ్ళు రేపు మారణాయుధాలనో డ్రగ్స్నో లేదా ఇంకొక దాన్నో పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయరని ఇదేముంది. పాకిస్తాన్ నుంచి కసబ్ లాంటి హంతకులు దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రానికో దేశానికో వచ్చి ముప్పు కలిగించరని ఏం చెప్పగలదు అని చెప్పి ఒక రకంగా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కాకినాడ పోర్టు భద్రతా రాహిత్యంగా ఉంది, అత్యంత ప్రమాదకరంగా మారిందని నేను నరేంద్ర మోదీకి అలాగే హోంమంత్రికి కూడా నేను లేఖ రాస్తానని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గత 2 నెలల నుంచి కూడా పోర్టు పరిశీలనకు వెళ్ళాలని చెప్తే ఏదో ఒక కుంటు సాగు చెప్పి అడ్డుకుంటున్నారట పవన్ కళ్యాణ్ వెళ్లకుండా. నిన్న మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిందే. ఒక పక్క ఏంటంటే కొంచెం తుఫాను ప్రభావంతో అలల ప్రభావం ఎక్కువ ఉంది, అయినప్పటికీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిందేనని చెప్పి కాకినాడ పోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ రేషన్ బియ్యాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పి ఎస్పీ సెలవు పెట్టి వెళ్ళారట. ఇది పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. పోలీసు అధికారుల్లో కీలకమైనటువంటి ఎస్పీనే నేను వస్తుంటే సెలవు మీద బయటికి వెళ్ళిపోతాడని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మొత్తంగా నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రేషన్ బియ్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంత యథేచ్ఛగా ఎలా సాగుతుంది, దీని వెనక ఎవరున్నారు? ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చర్చ. సరే, గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉంది, వాళ్ళని అడిగేవాళ్ళు లేడు, అడ్డు అదుపు లేదు, ఓకే రవాణా చేశారు అనుకుందాం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 5 నెలలు 6 నెలలు అయిపోతుంది కదా, మరి ఇప్పుడు కూడా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంది అంటే అప్పుడు ఆ వైసీపీతో సంబంధాలు కలిగిన వాళ్ళే ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నటువంటి నేతలతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ ఆ ప్రాంతం నుంచి స్మగ్లింగ్ జరుగుతుందని తెలిసి గతంలో అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకుండా కొనసాగిస్తున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనక భారీ కుట్రే ఉందనేది ప్రస్తుతం అయితే వ్యక్తమవుతున్నటువంటి అనుమానం. నేను పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటే, దీని వెనక ఎంతటి వారున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, ఈ గుట్టు మొత్తాన్ని కూడా మేము విప్పుతామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఒక రకంగా ఏదైతే ఈ రేషన్ బియ్యంతో దొరికినటువంటి షిప్పులు ఉన్నాయో వాటిని సీజ్ చేయమని చెప్పి నేను పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి అప్పటికే సీజ్ చేశారని చెప్పి కొన్ని పత్రికల్లో అయితే వచ్చింది. అంటే ముందు రోజే సీజ్ చేశారని చెప్పినట్టు ఉన్నారు. బహుశా అది పవన్ కళ్యాణ్కి తెలుసో లేదో తర్వాత అప్పటికప్పుడు మాత్రం దాన్ని ఆయన సీజ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిన్న సోషల్ మీడియాలో కానివ్వండి, ఇప్పుడు మీడియాలో కానివ్వండి ప్రధానంగా వైరల్గా మారాయి. ఒక రకంగా ఏంటంటే ఇప్పటి వరకు ఆరోపణలు తప్ప ఆధారాలు ఎక్కడ ఉండేవి కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపణలు చేసేవాళ్ళు. బట్ దానికి స్పష్టమైన ఆధారాలు ఎప్పుడు చూపించేవాళ్ళు కదా, ఎందుకంటే ఎవరిని అక్కడికి వెళ్ళినవరు, పోర్టు దగ్గరికి వెళ్ళినవరు, ఆ షిప్పుల దగ్గరికి వెళ్ళినవరు, ఆ రేషన్ బియ్యాన్ని పరిశీలించినవరు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి స్వయంగా రంగంలోకి దిగడంతో అవన్నీ కూడా బయటపడ్డాయి. గతంలో నాదెండ్ల మనోహర్ కూడా అక్కడ గూడెంలో దాచిపెట్టినటువంటి బియ్యం నిన్న మాట్లాడుతూ కూడా దాదాపు 630 టన్నులో ఏదో ఆయన చెప్తున్నాడు బియ్యాన్ని కూడా మేము సీజ్ చేసామని చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా చాలా గూడెంలో రేషన్ అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ మొత్తాన్ని కూడా సీజ్ చేయాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ గోడౌన్ల నుంచే మొత్తం షిప్పుల్లోకి వెళ్ళేది. ఎలా వెళ్తుంది, ముందు స్టోర్ చేసి పెడతారు షిప్పుల్లోకి, తర్వాత అది నెలకో 2 నెలలకో 3 నెలలకో లేదా నెలకు ఒకసారో ఆ షిప్పుల్లోకి ఎక్కించి మొత్తాన్ని కూడా రైసు సరిపోద్ది అనుకున్నప్పుడు మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని నిన్న పవన్ కళ్యాణ్ అయితే గుట్టు రట్టు చేయడం జరిగింది ఆధారాలతో సహా. చాలామంది అధికారుల దగ్గర నేను సమాధానాలు లేవు, ఎందుకు ఇంత జరుగుతుంది, అధికారులు ఏమైపోతున్నారు, పోర్టు అధికారులు ఏం చేస్తున్నారు, దీనికి కరెక్ట్ అయిన కాగితాలే లేకుండా ఎలా సప్లై చేస్తున్నారు, ఇవన్నీ అడిగినప్పటికీ కూడా అధికారుల నుంచి అయితే ఎటువంటి సమాధానం లేదు. స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్టు, బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా, ఉగ్రవాదులు చుడబడితే ఏంటి పరిస్థితి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం, తెర వెనక ఎవరు ఉన్నారో తేల్చే బాధ్యత సిఐడిది లేదా సిబిఐకి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదల బియ్యంతో చిక్కిన నౌక బాజీ సీజుకు ఆదేశాలని చెప్పి ఒకటైతే రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు అంటే ఈ తెర వెనక ఈ గుట్ట అనేది రాష్ట్ర పోలీసుల చేతిలో పెడితే ఇది అప్పుడప్పుడే తెలియదు కాదు.
అందుకని రాష్ట్ర పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి సిఐడికి ఇవ్వాలా, లేదా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే దీంట్లో ఒకవేళ ఇది అంతర్జాతీయ సంబంధాలు కలిగినటువంటి వ్యవహారం కాబట్టి సిబిఐకి ఇచ్చి దీని మీద విచారణ చేయించాలనేది త్వరలోనే తేలుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ చిక్కిన ఏదైతే పేదల బియ్యం మరి పక్కా సమాచారంతోనే పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా నౌక రేషన్ బియ్యంతో చిక్కింది. వాస్తవానికి ఏంటంటే ఒక రోజు 2 రోజుల్లో దాన్ని డంప్ చేస్తే వెళ్ళిపోద్ది, ఆగదు అక్కడ. బట్ కరెక్ట్గా ఈ టయానికి పక్కా సమాచారంతోనే పవన్ కళ్యాణ్ అయితే పోర్టుకి అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందుకనే రెడ్ హ్యాండెడ్గా స్వయంగా తానే ఆ బియ్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. పోర్టులో ఇంత నిర్లక్ష్యం ఎలా జరుగుతుంది? నిన్నటి వరకు ప్రభుత్వాలు వేరు కాబట్టి సరే ఏదో జరిగిందని అనుకోవచ్చు. బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఎవరు సహకరిస్తున్నారు? అధికారుల్లో ఎందుకు మార్పు రాలేదు? పోర్ట్ అధికారులు ఎందుకు ఈ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే దాన్ని అడ్డుకోవట్లేదు? ఎందుకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వట్లేదు? పోర్ట్ అధికారుల పాత్ర ఎంత ఉంది ఇందులో? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం అయితే దొరకాల్సి ఉంది. నిన్న స్వయంగా పవన్ కళ్యాణ్ అలాగే మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ ఈ పీడిఎస్ బియ్యాన్ని స్వయంగా వాళ్లే పరిశీలించడం జరిగింది. సో కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నప్పటికీ ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అక్రమంగా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఇక్కడ భద్రతా వైఫల్యాలు, పర్యవేక్షణ లోపం చూస్తుంటే తీరం గుండా కసబ్ లాంటి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం లేదా? అది దేశ భద్రతకే ముప్పు కాదా? కేజీ బేసిన్, ఓఎన్జీసీ సహా కాకినాడ చుట్టుపక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే వాటి రక్షణకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడా కాల్చేస్తే దిక్కు లేదు. మారిటైమ్ సెక్యూరిటీ, పోర్ట్ పోలీసింగ్ ఎక్కడుంది? కాకినాడ పోర్టులో భద్రతా వైఫల్యం, అక్రమ రవాణాపై కేంద్ర హోంమంత్రి నేను అమిత్ షాకు నివేదిస్తానని చెప్పి నిన్న ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడింది. ఏంటంటే ఇప్పుడు ఎగుమతి చేస్తున్నారు, ఓకే, వచ్చేటప్పుడు అదే షిప్లో ఏదన్నా మాదక ద్రవ్యాలు లేదా మారణాయుధాలు దిగుమతి చేస్తే ఏంటి పరిస్థితి? ఎగుమతి చేసేటప్పుడు ఎవడో పట్టుకున్నప్పుడు దాన్ని దిగుమతి చేస్తే మాత్రం ఎవరు పట్టుకుంటారు? అధికారులంతా వాళ్ళకి సహకరించే వాళ్ళే కదా. ఇదే విషయాన్ని నిన్న పవన్ కళ్యాణ్ అయితే చాలా బలంగా చెప్పడం జరిగింది. బియ్యాన్ని అడ్డుకోవడం కంటే కూడా ఇక్కడ భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేశారు. దాంట్లో పోర్టు అధికారుల నిర్లక్ష్యం ఉంది, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం ఉంది, రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం ఉంది. దీని వెనక ఎవరి సహకారం లేకుండా ఇది జరుగుతుందంటే ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. ఇదేమి 2 జేబుల్లో పెట్టుకుని చేతులు పైన పెట్టుకుని వెళ్ళిపోయే వ్యవహారం ఏమి కాదు ఇది. అంత పెద్ద ఎత్తున బియ్యం స్మగ్లింగ్ జరగాలంటే ముందు అక్కడి నుంచి పోర్టుకు రవాణా అవ్వాలి, పోర్టు నుంచి దాంట్లోకి డంప్ అవ్వాలి. ఇదేమి చిన్న వ్యవహారం కాదు, కంటికి కనపడకుండా చేసే వ్యవహారం అంతకంటే కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ముఖ్యంగా గతంలో ద్వారంపూడి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మరి ఇప్పటికీ కూడా ద్వారంపూడి అధికారులతో సంబంధాలను కొనసాగిస్తూ ఎగుమతి చేస్తున్నాడా లేదా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలను నిగ్గు తేల్చాల్సి ఉంది.